సికింద్రాబాద్ కంటోన్మెంట్ టీపీటీ ఛార్జెస్ కోసం రాష్ట్ర ప్రభుత్వంపై పోరాడుతున్న నాయకులు సర్వీసు ఛార్జెస్ పై ఎందుకు నోరు మెదపడం లేదని కంటోన్మెంట్ వికాస్ మంచ్ అధ్యక్షుడు గడ్డం ఏపులు ప్రశ్నించారు. సర్వీస్ ఛార్జెస్ కి చట్టబద్ధత లేకపోవడంతోనే కేంద్ర ప్రభుత్వం విడుదల చేయడం లేదని అన్నారు. సర్వీసు ఛార్జెస్ చట్టబద్ధత కోసం పోరాటం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. అసలు ప్రజాప్రతినిధులకు సర్వీసు ఛార్జెస్ పై అవగాహన ఉందా లేదా ప్రజలకు వివరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఈ సర్వీస్ ఛార్జ్కి చట్టబద్ధత ఉంటే మరి ఇంతవరకు వాళ్ళు సర్వీస్ ఛార్జ్ ఎందుకు విడుదల చేయడం లేదు కేంద్ర ప్రభుత్వం? ఇక్కడ రాష్ట్రంలో టీపీటీ పెండింగ్ ఉంటే గొడవలు చేసే నాయకులు మరి 900, 1000 కోట్లు, 12 కోట్లు అని చెప్పే నాయకులు మరి ఈ సర్వీస్ ఛార్జ్ మీద ఎందుకు పోరాటం చేయలేదు? మరి కోర్టుల కేసులు ఎందుకు చేయడం లేదు? ఇది ప్రజలకు తెలియవలసిన అవసరం ఉంది. మరి ప్రజాప్రతినిధులకు ఈ విషయంపై తెలుసా? సర్వీస్ ఛార్జ్ దేనికి ఇస్తారో, ఎందుకు ఇస్తారో, ఈ సర్వీస్ ఛార్జ్ యొక్క చరిత్ర ప్రజలకు వివరించాలని నేను ప్రజాప్రతినిధులను, బోర్డు మెంబర్లను, అధికారులను కోరుతున్నాను.